నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని గతంలో ఉన్న ఐఏఎస్ అధికారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసలు ఏం జరిగింది ఇలాంటి అన్ని డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఉన్న ఐఏఎస్ అధికారిపై సంచలన వ్యాఖ్యలు చేయడం కారణం ఏంటి మేడం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అసలు ఈవిడ ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి గతంలో ఎవరి దగ్గర పనిచేసింది ఎందుకు జైలుకి వెళ్ళింది జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గర పనిచేస్తుంది మరి ఇప్పటికీ ఆవిడ ఎక్కడుంది మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆవిడ ఫ్లవర్ బొకే ఇవ్వటానికి కూడా అక్కడ పర్మిషన్ ఎందుకు దొరకలేదు అంటే అసలు ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజున మాట్లాడటానికి గల కారణాలు ఇక్కడ ఇవన్నీ కూడా ఒకటైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటి వీళ్ళ మహిళా నాయకులందరూ కూడా ఈ రోజున మాట్లాడాలి మరి ప్రతిసారి బయటకు వచ్చేసి మహిళలకు అన్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు లోకేష్ గారు మాట్లాడట్లేదు కూటమికి మహిళలను గౌరవించడం చేత కాదు అని అంటున్నారు కదా మీకు చేతనవుతుందా మరి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడే కదా తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఆయన చైర్మన్గా చేశారు ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యేగా చేశారు గతంలో మరి అట్లాంటి వ్యక్తి ఒక మహిళల్ని అందులో శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ అధికారిని మరి అట్లాంటి ఆవిడ్ని వీళ్ళు ఎంత నీచాతినిచ్చి చీరలు కూడా ఏంట్రా బాబోయ్ అసలు మహిళలు కట్టుకునే చీరలు వాళ్ళు వేసుకునే జడలు ఈ వెంట్రుక భాష ఆవిడ విగ్గులు పెట్టుకునిద్ది ఈయన కొనిచ్చాడా 11 విగ్గులు అంటున్నాడు ఈ 11 గోలేంటో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఆ 11 విగ్గులు 11 మంది ఎమ్మెల్యేలు స్పాన్సర్ చేశారని ఈయన బాధ లేకపోతే ఈయన స్పాన్సర్ చేయలేకపోయానని నేను బాధ లేకపోతే ఈయనకు కూడా ఏదైనా ఒక విగ్గు వీలేదని బాధ ఏంటి భూమన కరుణాకర్ రెడ్డి బాధ అసలు మహిళ కట్టుకునే చీరల గురించి తనకెందుకు ఆవిడ విగ్గుల గురించి నిజంగా ఆవిడ మనం గతంలో చెప్పుకున్న ఏదైతే ఈ గాలి జనార్దన్ రెడ్డి కేసు ఉందో అక్కడ వీళ్ళు అక్రమంగా తవ్వారు అన్న దాంట్లో ఈవిడ సంతకాలు ఉన్నాయని ఆవిడ అప్పుడు జైలుకి వెళ్ళారు ఆవిడ చాలా చిన్న వయసులో ఐఏఎస్ అయ్యారు ఆవిడ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ హస్బెండ్కి మంచి పేరుంది ఆయన ఒక ఐపీఎస్ మరి ఆవిడ అక్కడ ఎవరి ప్రలోభాలకు గురయ్యి లేకపోతే భయభ్రాంతులకు గురయ్యా లేకపోతే డబ్బుకు ఆశపడా ఏదో మరి ఎవరికి తెలియని విషయం అది ఆవిడ అక్కడ సంతకాలు చేశారని దాని ద్వారా జైలు శిక్ష అనుభవించినప్పుడు ఆ జైలులో ఆవిడ కృంగి కృషించిపోయారు ఆ బిడ్డల పెళ్లిళ్ళు జరిగినా కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు పర్మిషన్ లేవు ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు అయినా కూడా ఆవిడ అక్కడ జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక బయటకు తీసుకొచ్చాడని మరి ఆయన దగ్గరే నియామకాలు జరిగినాయని ఏదో మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని శాఖల్లో ఆవిడ అధికారినిగా పనిచేసిందని దాంట్లో కూడా 2019 నుంచి 24 వరకు కూడా అవకతవకలు జరిగినాయని ఈ రోజున వినిపిస్తుంది అసలు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ పనిచేశారు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ జైలుకి వెళ్ళారు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అక్రమాస్తుల కేసుల్లో ఎంతమంది మీద ఎన్ని కేసులు ఉన్నాయి మరి భూమన కరుణాకర్ రెడ్డికి అసలు వినిపించట్లేదా కనిపించట్లేదా ఆలోచించలేరా అంటే నోటికి ఏదొస్తే అది అనేయటం మహిళ అనే గౌరవం లేకుండా మాట్లాడేయటం ఆవిడ పెట్టుకునే విగ్గుల గురించి కట్టుకునే చీరల గురించి మరి ఈయన బాధ ఏంటి అంటే భగవంతుని పట్ల వాళ్ళకి ఎటువంటి గౌరవ మర్యాద లేవు మహిళల పట్ల లేవు అంటే భయం భక్తి లాంటివి ఏమీ లేని వ్యక్తులు వీళ్ళు ఈ రోజున కనిపిస్తున్నారు అంటే ఇంత దిగజారిపోయి మాట్లాడటం అవసరమా అంటే మొన్న చూస్తేనేమో అంబటి రాంబాబు రోజాని తిడితే తిట్టండి జగన్ గారినను మరి భారతిరెడ్డి గారిని అంటే మేము ఒప్పుకోమని అంటున్నాడు రోజాని తిడితే తిట్టండి అని ఆయన ఈయనేమో డైరెక్ట్గా ఇంకా ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మి గారిని తిట్టేయటం ఎలా అంటే అలా మాట్లాడేయటం ఆవిడ దగ్గర అంత ఖరీదైన ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మరి రాజశేఖర్ రెడ్డి గారు సంతకాలు పెట్టించుకున్నప్పుడు ఇచ్చిన డబ్బుల వల్లే ఆవిడ కొనుక్కుందా మరి జగన్మోహన్ రెడ్డి అక్రమంగా ఆస్తుల సంపాదనలో ఆవిడ సంతకాలు ఉంటేనే ఆవిడ కొనుక్కుందా మరి ఎక్కడి నుంచి కూడబెట్టుకుంది మరి వీళ్ళు చెప్పారు వివేకానంద రెడ్డి హత్య చేసిన గొడ్డలు కొనుక్కొచ్చిన దస్తగిరికి ఒకప్పుడు టీ తాగటానికి కూడా డబ్బులు లేవు ఇప్పుడు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మీరు ఇచ్చినాయే కదా గొడ్డలు కొనుక్కరాటానికి మర్చిపోయినట్లున్నారు వీళ్ళు అక్రమాలు చేయించడం అన్యాయంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చేయటం ఆ డబ్బులు ఇచ్చిన డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఇప్పుడేమో వాళ్ళకి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి వీళ్ళే క్వశ్చన్ చేయటం ఇది వీళ్ళ తంతంతా అధికారంలో ఉన్నప్పుడు ఇలా అధికారం పోయిన తర్వాత నిందులు వేయటం మాకు సంబంధం లేదు అసలు ఆవిడ టీడీపీ మనిషి అంటున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి నిజంగా ఇట్లాంటి వ్యక్తులకి దేహశుద్ధి చేయాలా కేసులు పెట్టాలి వీళ్ళ మీద ఎలా అంటే అలాగా ఒక సొసైటీలో ఉండి గౌరవంగా స్త్రీలను గౌరవించడం మర్యాదగా మాట్లాడటం కొన్ని విలువల్ని
మనం ఉండాలి, ఆ విలువలతో కూడిన మాటలు మాట్లాడాలనేది మర్చిపోయిన వ్యక్తులకి ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. అంటే ఆవిడ అన్యాయంగా అక్రమంగా మీకు తెలుసు ఏ విధంగా సంపాదించిందో. ఈ రోజున ఆవిడ మీద కక్ష కట్టడానికి ఏంటి కారణం? ఏదో జరిగింది, ఏదో జరగబోతుంది ఆవిడ, అందుకనే ఈ రోజున దూరం పెడుతున్నాడు. మరి ఈయన మాట్లాడమని స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు? మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నాడా? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడమన్నాడా? వైఎస్ భారతిరెడ్డి మాట్లాడమందా? మరి సాక్షి ఛానల్ నుంచి వీళ్ళ స్క్రిప్ట్ వస్తాయని గతంలో కూడా పోసాని కృష్ణమురళి చెప్పాడు. అలాగే ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే చదవమంటే చదివాడా? అంటే వీళ్ళు మాట్లాడే మాటలకి అర్థం ఉండదు, చేసిన పనులకి అర్థం ఉండదు. దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం, ఇది మాత్రమే తెలుసు. ఆ పంచుకోవటం, ఆ వాటాల దగ్గర తేడాలు వచ్చినాయా? మరి శ్రీలక్ష్మి ఎక్కువ వాటా తీసుకుని భూమన కరుణాకర్ రెడ్డికి తక్కువ ఇచ్చిందా? భూమన బుకాయింపులు. ఈయన మా దొంగ కాదు మీ దొంగ అంటున్నా ఇంకో దొంగ, అంతే. ఈయన వీళ్ళందరూ దొంగలు, అందరు కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పంచుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు. ఓ దొంగ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ దొంగ మా దొంగ కాదు మీ దొంగే అని చెప్తున్న మరో దొంగ. అలానే ఉంది భూమన మాటలు. ఎందుకు ఈ దొంగ మాటలు? ఎందుకు ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు? ఎందుకు ఇవన్నీ కూడా? ఎవరిని మీరు ప్రలోభాలకు గురి చేద్దామని, ఎవరిని నమ్మిద్దామని ఇలాంటి అబద్ధాలు చెప్పి? అందుకనేనా నువ్వు మీ ప్రెస్ మీట్ సక్సెస్ అవ్వాలన్నా నేను జగన్మోహన్ రెడ్డి విఘ్నేశ్వరుడు పూజ చేశాడు. శ్రీలక్ష్మి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మేడం, ఏం చెప్తారు మీరు? ఆవిడేం మాట్లాడుతుంది? ఆవిడ కౌంటర్గా మీరు నా గురించి మాట్లాడొద్దనో లేకపోతే మీ అసలు విషయాలు మొత్తం బయట పెడతానని చెప్పిద్ది. మరి అంతే కదా, మీ బ్రతుకు బండారం, మీ చీకటి వ్యవహారం అంతా బయటకు తీస్తాను, ఎవరు చేయమంటే నేను చేశాను, ఎవరు సంతకాలు పెట్టమంటే పెట్టాను, మరి ఎవరి ఆదేశాలతో నేను పనిచేశాను అనేది ఆవిడ చెబితే అప్పుడు తెలుస్తుంది అసలు ఎవరో, దొరెవరో, దొంగెవరో అన్ని విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ప్రజలందరికీ తెలుసు దాదాపుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు వెనకేసుకున్నారు, దాంట్లో వాటాలు వేసుకున్నారు. అంటే దోచుకో, దాచుకో, పంచుకో అని చెప్పి మీరు చేయటం, ఈ రోజున మీరు ఆమెని యూజ్ చేసుకొని ఈ రోజున వదిలేయటానికి, బయటకు నెట్టేయటానికి ఆవిడ మీద నిందలు. ఆల్రెడీ గాలి జనార్దన్ రెడ్డి సంబంధించిన ఆ కేసులో ఆవిడ మరి కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ఆవిడ దాన్ని ఇంకా కేసు కొట్టేయలేదు. సబితా ఇంద్రారెడ్డి మీద కేసు కొట్టేశారు, ఆయనకేమో జైలు శిక్ష వేసి గాలి జనార్దన్ రెడ్డికి మళ్ళా బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి ఇన్ని విధాలుగా కేసు నడిచి దాంట్లో ఆవిడ ఇప్పుడు నిందితురాలుగా ఆరోపించబడుతూ మరి ఇంకా కూడా ఆవిడకి ఇంకా వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. ఆవిడ పిటిషన్లు వేసుకుంటుంది, బెయిల్ రావట్లేదు. ఇన్ని రకరకాలుగా జరుగుతుంటే మరి ఇతను ఈ రోజున వచ్చేసి ఆ దొంగ మా దొంగ కాదు అని దొంగ మాటలు చెప్తున్న వ్యక్తిని ఏ విధంగా చూడాలి? అంటే ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఎంతటికైనా దిగజారిపోతారు. అంటే నువ్వు ఏదైనా ఒక ఆరోపణ చేయాలంటే ధైర్యంగా బయటకు వచ్చి ఆవిడ చేసిన ఏమైనా ఉంటే చెప్పు. అంతేగాని ఆవిడ చీరల గురించి మాట్లాడటం, ఆవిడ పెట్టుకునే నగల గురించి మాట్లాడటం, ఆవిడ పెట్టుకునే విగ్గుల గురించి, ఆ 11 విగ్గులు, ఈ 11 ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి? ఈ 11 విగ్గులు ఏం చెప్తున్నాయి? 11 మంది ఇచ్చారని చెప్తున్నాడా భూమన కరుణాకర్ రెడ్డి? లేకపోతే 11 ఉన్నాయని చెప్పి ఈయన బాధ? అందులో లక్షల విలువైన విగ్గులంట. మరి ఈయన దగ్గరుండి చెక్కులు రాసి ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ విగ్గులు కొనటానికి. మరి ఎలా తెలిసింది నీకు? ఆవిడ మరి అంతే కదా, చాలా సిల్లీగా, కామెడీగా, చీప్గా ఉంటాయి ఇవన్నీ. మరి ఇలా మాట్లాడుకునే వ్యక్తులు వీళ్ళు మేమేదో ప్రజలను ఉద్ధరిస్తాము, మాకేదో తిరుమల తిరుపతి మీద ప్రేమ కారిపోతుంది, మేము దేశాన్ని ఉద్ధరిస్తాము, దేశాన్ని ముందుకు నడిపిస్తామని మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇంత దిగజారిపోయి చీరల గురించి, మహిళలతో వాళ్ళకున్న విగ్గుల గురించి మాట్లాడుతున్న భూమన కరుణాకర్ రెడ్డి ఈ బుకాయింపులు, ఈ దొంగ తిరుగుడు వ్యవహారాలు, వీళ్ళ దొంగ మాటలు, ఇట్లాంటి దొంగలు చెప్పే దొంగల మాటల్ని ఎవరో కూడా వినరు, ఎవరు పట్టించుకోరు. శ్రీలక్ష్మి మాత్రం గట్టిగా కౌంటర్ ఇస్తుంది. మీ బ్రతుకులన్నీ ఆవిడ బయట పెట్టిందంటే అప్పుడు వీళ్ళకు ఉండిద్ది. థ్యాంక్ యూ. నమస్తే.